వారణాసిపై ఇప్పటికే చాలా రూమర్స్ పుట్టుకొస్తూనే ఉన్నాయి. కానీ కొద్ది గంటలుగా ఈ మూవీపై షికార్ చేస్తున్న ఓ గాసిప్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆల్రెడీ ఈ మూవీలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పుడు మరో లీడింగ్ లేడీ కీ రోల్ చేయబోతోందట. స్పిరిట్ నుంచి చివరి నిమిషంలో దీపికా పదుకునే తప్పుకున్న సంగతి తెలిసింది. అయితే దీపిక ఇప్పుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తోన్న వారణాసిలోకి అడుగుపెట్టిందట. ప్రస్తుతం ఈ రూమర్ టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ను షేక్ చేస్తోంది. ఒకే చిత్రంలో దీపిక ప్రియాంక చోప్రా అంటే చిన్న విషయం కాదంటున్నాయి ట్రేడ్ వర్గాలు. అయితే ప్రస్తుతానికి ఇది రూమర్ మాత్రమే. ప్రస్తుతం దీపిక చేతిలో 2 చిత్రాలు ఉన్నాయి. ఒకటి అల్లు అర్జున్ మూవీ, మరొకటి షారూక్ సరసన కింగ్ అనే మూవీలో నటిస్తోంది దీపిక. అల్లు అర్జున్ చిత్రంలో తన క్యారెక్టర్ టెరిఫిక్ గా ఉండబోతోందని దర్శకుడు అట్లీ ఇప్పటికే ప్రకటించాడు. అంతేకాదు దీపిక తన లక్కీ హీరోయిన్ అంటున్నాడు. జవాన్ తర్వాత తనతో మరోసారి కలిసి వర్క్ చేయడం మంచి ఎక్స్పీరియన్స్ అని ఓ ఇంటర్వ్యూలో దీపికపై ప్రశంసల వర్షం కురిపించాడు అట్లీ. వారణాసిలోకి కూడా దీపిక అడుగు పెడితే తెలుగులో తెరకెక్కే 2 ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ లో ఆమె భాగమవుతున్నట్లవుతుంది. ఈ 2 కూడా వచ్చే ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ప్రస్తుతం వారణాసి షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. వచ్చే ఏడాది వారణాసి ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది కొద్ది రోజులుగా టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మార్చిలో స్పిరిట్ రిలీజ్ అవుతుండటంతో ఏప్రిల్లో వారణాసి చిత్రం వచ్చే అవకాశాలు లేవని, 2027 క్రిస్మస్ సీజన్ టార్గెట్ గా వారణాసి విడుదల చేస్తాడని ప్రచారం మొదలైంది. ఈ సినిమా రిలీజ్ డేట్ పై శ్రీరామనవమికి ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.